నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థతగా ఉండడంతో పోలీసులు ఆయన ఆయుష్ ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. ఇక కోర్టు ఇచ్చిన ఇంటీరియం బెయిల్ నేపథ్యంలో మరి ఆయన జూన్ 6 వరకు కూడా హాస్పిటల్లో ఉండి వైద్య సేవలు అందిస్తారంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పట్టున్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధని, మన లియో వీక్షకులు కూడా. సార్, వల్లభనేని వంశీకి ఈ మధ్య కొద్దిగా ఆరోగ్యం బాగుండలేకపోవడం మనందరికీ తెలుసు. ఆయన ఎప్పటికప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళడం, వైద్య పరీక్షలు అందించడం కూడా జరుగుతోంది. కానీ ఆయన్ను అంటే హెల్త్ బాగాలేకపోయినా కూడా ఇంట్రాగేషన్ పేరుతో ఆయన హింసిస్తున్నారు అని చెప్పి వైసీపీ ఏమో ప్రచారం చేస్తుంది. ఈ నేపథ్యంలో మరి కోర్టు ఆయన్ను హాస్పిటల్లో చూపించమంది అని చెప్పి, అలాగే ఆయనకి ఇంటీరియం బెయిల్ కూడా ఇచ్చింది అంటున్నారు. సో కుటుంబ సభ్యులను కూడా ఉండేందుకు అంగీకరించిందని చెప్తున్నారు. మరి పోలీసులు కూడా ఆయన్ని హాస్పిటల్కి తరలించినట్టు తెలుస్తోంది. సో మరి ఆయనకి ఇంకొక కేసు విషయంలో కూడా మరి బెయిల్ రావాల్సి ఉంది. ఈ జూన్ 6 వరకు తర్వాత ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం ఉందా? మరి ఆయన పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? వీళ్ళు పోలీసులు ఈయన ఆరోగ్యం బాగున్నప్పుడు ఇంట్రాగేషన్ అనేది ఏం లేదమ్మా. ఇంట్రాగేషన్ అవన్నీ అయిపోయినాయి. కాకపోతే కోర్టు వాయిదాలకి తీసుకెళ్తున్న సందర్భంలో వాయిదాలకైతే వెళ్ళక తప్పదు. అంతే తప్ప ఈయన్ని అనారోగ్యంతో ఉన్నప్పుడు వేధించింది ఏం లేదు. ఆయన కోర్టు వాయిదాలకు వెళ్ళిన సందర్భంలో ఆరోగ్యం బాగోలేదన్న పరిస్థితుల్లో న్యాయమూర్తి గారికి దృష్టికి తేవటం, న్యాయమూర్తి గారు కూడా దాని మీద లిఖితపూర్వకమైన ఆదేశాలు ఇవ్వటం, ఆయన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించడంతో పాటు అవసరమైతే వైద్యం కూడా అందించమన్నారు. ఆ మేరకు ఎప్పుడు ఆయనకు ఒంట్లో బాగోపోయినా కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడు కనీస వస్తువులు ఇవ్వకుండా ఏది అడిగినా కూడా ఆయన వ్యక్తిగతంగా అడిగినప్పుడు కూడా సిబ్బందిని మేమేం చేయలేమండి, పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, మేము ఏది కూడా మీకు ఇవ్వాలన్నా కూడా మీరు కోర్టు ద్వారా ఆదేశాలు తెచ్చుకోవాలన్నారు. కానీ ఇక్కడ వంశీ విషయంలో న్యాయమూర్తి దృష్టికి ఆయన ఓరల్గా తీసుకొచ్చిన సందర్భంలో కూడా రిటర్న్ ఆదేశాలు కూడా ఇచ్చారు. అలాగే అంతకుముందు మొదట్లో కూడా ఆయనకి కొన్ని వస్తువులు కావాలని అడిగినప్పుడు కూడా న్యాయస్థానం కూడా చాలా ఉదారంగానే ఇచ్చేసింది. ఆ విషయంలో వంశీ గారికి జరిగిన అన్యాయం ఏం లేదు. వంశీ గారు తను నోటి దురుస్థానంతో తెచ్చుకున్న కేసులు కొన్ని అయితే, అతి తెలివితో తెచ్చుకున్న కేసులు ఇందులో కొన్ని ఉన్నాయి. ఒకటి ఏంటంటే, అంత సీనియర్ ఎమ్మెల్యే అయ్యుండి ఓటర్లని ప్రలోభ పెట్టడానికి ఫోర్జరీ ఇంటి పట్టాలు ఇవ్వటం అనేది మనం ఎక్కడ వినలా. ఎందుకంటే ఒక రోజుతో అయిపోయేది కాదు కదా. ప్రజా జీవితంలో నువ్వు ఉన్నప్పుడు 4 రోజులు లేట్ అయినా పర్వాలేదు, హామీ ఇవ్వు ఫలానప్పటికి నేను ఇప్పిస్తానని. నమ్మితే నమ్ముతారు, నమ్మకపోతే నమ్మకపోతారు. కానీ ఆయనే రెవెన్యూ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి సర్వే నెంబర్లు వేసేసి ఇళ్ల స్థలాలు ఇచ్చే పట్టాలు ఈయన రాసి సంతకం పెడితే అక్కడ మోకా మీద సైట్లో ఉండదు కదా. అక్కడ ఆ లేఅవుట్ ఉండదు, ఆ సర్వే నెంబర్ ఉండదు, ఆ పట్టా ఉండదు. కాబట్టి అటువంటి ఫోర్జరీ కేసులో ఇరుక్కుని ఇప్పుడు దాని మీద మిగిలిన అన్ని కేసుల్లోనూ ఆయనకి బెయిల్ వచ్చింది. ఇప్పుడు దాదాపు 100 రోజులు అయింది ఆయన వెళ్ళి. కాకపోతే మరి ఆరోగ్యం బాగాలేదని మరి వాళ్ళు పిటిషన్ పెట్టుకున్నప్పుడు హైకోర్టు కూడా ఏం చేసిందంటే ఇంటీరియం ఆదేశాలు ఇచ్చింది, ఈయన్ని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చూపించమని. ఎందుకంటే అంతకుముందు ఆయన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించాలనుకున్నప్పుడు విజయవాడలో న్యూరో సర్జన్ లీవ్లో ఉండటం వలన ఈయనకి నరాలకు సంబంధించిన ఇబ్బంది కూడా ఉందని అనుమానంతో గుంటూరు తీసుకెళ్లారు. గుంటూరు తీసుకెళ్తే గుంటూరులో న్యూరో సర్జన్ చూశాడు, పల్మనాలజిస్టు లంగ్స్కి సంబంధించిన పల్మనాలజిస్ట్ కూడా చూశారు. అంటే శ్వాసకోశ ఇబ్బంది ఏదన్నా ఉందా అని. దీనితో నాకు అర్థమైంది ఏంటంటే, యాజ్ ఎ లేమ్యాన్గా ఆయనకి స్లీప్ ఆప్నియా అనే ఒక ప్రాబ్లం కూడా ఉన్నట్టు గుంటూరులో అనుమానించారు. స్లీప్ ఆప్నియా అంటే ఏమవుద్దంటే నిద్రలోనే వాళ్ళకు ఒక్కోసారి శ్వాస ఆగిపోయినట్టుగా ఫీల్ అవుతారు, గందరగోళం అవుతారు, మెదడుకి ఆక్సిజన్ అందదు. అది ఎట్లా కనిపెడతారంటే, ఒక రాత్రి అంతా మనకి ఈసీజీ పెట్టినట్టుగానే రకరకాల ఇవి పెట్టేసి క్లాంపులు దాని ద్వారా రికార్డ్ చేస్తారు. ఏ టైంలో ఎంత డీప్ స్లీప్ వస్తుంది, ఎప్పుడు డిస్టర్బ్ అవుతుంది, డిస్టర్బ్ అయినప్పుడు ఆక్సిజన్ అందుతుందా లేదా, బ్రెయిన్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా రికార్డ్ అవుతాయి. సపోజ్ ఒక మనిషి రాత్రిపూట 10ంటికి నిద్రపోతాడు అనుకుంటే, ఆ టైం నుంచి మార్నింగ్ 6కి లేస్తాడంటే ఆ టైం వరకు రికార్డ్ చేసేస్తారు. సేమ్ ఈసీజీ లాంటి రికార్డు. తెల్లారిన తర్వాత డాక్టర్స్ అది చూస్తారు, అసలు ఏం జరుగుతుంది, ఇతనికి శ్వాస ఎప్పుడు ఇబ్బంది వస్తుంది, ఎంతసేపు వస్తుంది, మళ్ళీ ఎలాంటి పరిస్థితిలోకి వెళ్తుంది, బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఆ ల్యాబ్ ఉంటుంది. స్లీప్ ల్యాబ్ అనుకోండి లేమ్యాన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే.
ఒక బెడ్ మీద పడుకోబెట్టేస్తారు, ఒక్కడే ఉంటుంది, తలుపేసేస్తారు. ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో, ఒక స్లీపింగ్ అట్మాస్ఫియర్లో టెస్ట్ చేస్తారు. ఇప్పుడు అది నిన్న గుంటూరులో కూడా అది లేదని చెప్తున్నారు. అట్లాంటప్పుడు వాళ్ళు ఏమైందంటే ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ స్విమ్స్ కానీ మీరు అడిగితే పంపిస్తామన్నారు. మరి స్విమ్స్లో కూడా మరి ఆయన ఎందుకు ప్రిఫర్ చేయలేదో తెలియదు. విజయవాడలో ఉన్న ఆయుష్ హాస్పిటల్, అది రాంవర్పాడు రింగ్ రోడ్ దగ్గరలో ఉన్నట్టుంది ఈ హాస్పిటల్, అక్కడికి రిఫర్ చేశారు. హైకోర్టు ఇవాళ పొద్దునే ఆర్డర్స్ ఇచ్చినా కూడా రిటర్న్ ఆర్డర్స్ రావడానికి కొంత టైం పట్టింది. ఐ థింక్ ఇవాళ మధ్యాహ్నానికి జైలు అధికారులకు అందినప్పుడు వాళ్ళు జూన్ 6 వరకు ఈ ట్రీట్మెంట్కి సంబంధించి ఇంటీరియం ఆర్డర్స్ని గౌరవిస్తూ పంపించేశారు. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉండొచ్చు. అయితే పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇస్తారు. అక్కడ కూడా అట్లీస్ట్ 1 or 2 కానిస్టేబుల్స్ కూడా దగ్గరలో అందుబాటులో ఉంటారు. ఎందుకంటే ఆయన జైలు నుంచి వెళ్ళారు కాబట్టి ఆయన్ని మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి బెయిల్ వచ్చే వరకు కాపాడాల్సిన బాధ్యత జైలు అధికారుల మీద ఉంటుంది. ఈ 6 రోజుల లోపల ట్రీట్మెంట్ ఏదైతే వీళ్ళు డాక్టర్స్ అబ్జర్వ్ చేస్తారో ఆ రిపోర్ట్ని సీల్డ్ కవర్లో హైకోర్టు జడ్జి గారికి అందిస్తారు. వారు కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత దాన్ని బట్టి ఫర్దర్ ఆదేశాలు, ఒకవేళ కనుక రికవరీ అయిపోయిందంటే ఈ 6వ తారీఖు లోపల మళ్ళీ జైలుకి తీసుకెళ్ళిపోతారు. ఒకవేళ కనుక ఎక్స్టెన్షన్ కావాలంటే మళ్ళీ ఎక్స్టెన్షన్ ఆర్డర్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే వీళ్ళు అన్నట్టు వంశీని వేధిస్తున్నారని, వంశీయే చాలామందిని వేధించాడు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు శాసనసభ్యుడిగా ఉండి ఆయన అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసుకున్నాడు. ఒక పార్టీ, రాజకీయ పార్టీ కార్యాలయం మీద దాడికి స్కెచ్ చేసి అందులో 171 ముద్దాయిగా ఉన్న వ్యక్తి అసలు ఆ కేసునే ఎత్తేయాలనే అత్యాశకు పోయి ఆ ఫిర్యాదు చేసిన వ్యక్తిని కిడ్నాప్ చేసి టార్చర్ చేసి అతనితో బలవంతంగా కోర్టుకు తీసుకెళ్ళి వాంగ్మూలాలు ఇప్పించి, లిఖితపూర్వకంగాను మౌఖిక వాంగ్మూలాలు ఇప్పించి, అందులో అతను ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి అవ్వటం, ఆ తర్వాత వైజాగ్కి తీసుకెళ్ళి మళ్ళీ టార్చర్ చేయటం, ఇలాంటి కేసులో అసలు ఫస్ట్ అరెస్ట్ అయ్యాడు ఆయన. ఆ తర్వాత మిగిలిన వాటిలో పీటీ వారెంట్లు పెట్టి ఎక్స్టెన్షన్ చేశారు. కాబట్టి వంశీ ఒక సీనియర్ నాయకుడిగా ప్రవర్తించాల్సిన తీరులో ప్రవర్తించకపోవటం ఒకటి, తర్వాత కేసుల్ని ఎత్తేయించుకోవటానికి కూడా అక్రమ మార్గాలని అనుసరించడం ఒకటి, ఇవన్నీ కూడా ఆయన కోరి తెచ్చుకున్నాయి. నిజానికి ఆయన భువనేశ్వర్ గారి మీద మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యల గురించి కూడా ఇంకా అసలు అది కేసు కూడా బుక్ అవ్వాల. ఇవన్నీ వేరే వేరే కేసెస్. తర్వాత చాలా ల్యాండ్ గ్రాబింగ్ కేసెస్ ఉన్నాయి ఆయన మీద. ఇప్పుడు పంకజశ్రీ గారు, ఆయన భార్య, మరి గతంలో ఆయన ఇలాంటి అకృత్యాలు చేసినప్పుడు, దాష్టికాలు చేసినప్పుడు, భూ కబ్జాలు చేసినప్పుడు బయటికి రాని మనిషి మొన్న అరెస్ట్ చేసినప్పుడు బయటకు వచ్చి నా భర్త ఇలాంటి వ్యక్తి అని నాకు తెలియదు అన్నట్టుగా, చాలా అమాయకుడు అన్నట్టుగా మాట్లాడారు. కానీ అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు తన భర్త చేసిన తప్పైనా ఖండించాలి. ఇతరుల మహిళల పట్ల అనుచితమైన వ్యాఖ్యలు చేసినప్పుడు ఆ రోజే ఖండించుంటే కనుక ఇవాళ పంకజశ్రీ గారికి కూడా కొంత సానుభూతి దొరికేది. కానీ ఇవాళ పంకజశ్రీ గారికి ఆ సానుభూతి లేదు. ఇంకోటి సార్, ఇక్కడ వల్లభనేని వంశీ పైన వరుస కేసులు వస్తూ ఉండడంతో ఇప్పుడు మీరు అన్నట్టు పంకజశ్రీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతుందని సమాచారం వస్తుంది. సో ఆవిడ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందంటారా? అది కరెక్ట్. ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను చెప్పేదానికి కూడా పంకజశ్రీ కనుక మొదటి నుంచి కనుక న్యాయం వైపు నిలబడి ఉంటే, భర్త వైపు కాకుండా అన్యాయం చేసినప్పుడు భర్త వైపు అయినా నిలబడక్కర్లేదు కదా. న్యాయంగా కనుక నిలబడి నా తోటి మహిళలను ఎవరు నా భర్త నిందించినా దూషించినా దానికి నేను సిగ్గుపడుతున్నాను, నేను క్షమాపణ చెబుతున్నాను అని కనుక ధైర్యంగా చెప్పుంటే ప్రజా జీవితంలో కొంత సానుభూతి, మద్దతు దొరికేది. కానీ ఆ రోజున మౌనంగా ఉంది. తర్వాత అనేక మంది పేదలకు సంబంధించిన భూముల్ని ఆక్రమించిన టైంలో కూడా, ఇప్పుడు నీ భర్త ఇంత అక్రమ సంపాదన చేస్తున్నప్పుడు ఇది ఎక్కడి నుంచి వస్తుందని భార్యగా ఇంట్లో ఆమె కూడా తెలుసుకోవాలి కదా. తన భర్త ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఈ ఇంతంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎమ్మెల్యేకి వచ్చే జీతం ఎంత ఉంటుంది, మరి ఇల్లు ఎలాంటి సెటిల్మెంట్లు చేస్తున్నాడు. పరిటాల రవి గారి పేరు ఉపయోగించుకుని ఆయన పేరుతో కూడా ఈయన డబ్బు చేసుకున్నాడు. అంటే మరి ఇప్పుడు ఆవిడ రాజకీయాల్లోకి వస్తే ప్రజలు ఆవిడని స్వీకరించే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు మరి లేదు అంటే ఇప్పుడు ఆయన పైన ఆయన చేసినటువంటి దౌర్జన్యాలు, ఆయన మీద ఉన్న కేసుల నేపథ్యంలో లేదు అంటే ఇప్పుడు ఆయన మీద ఉన్న సానుభూతితో ఈవిడ్ని ప్రజలు ఏమన్నా? సానుభూతి రాలేదమ్మా. ప్రజలకి ఎవరికి సానుభూతి వస్తుంది? ఏదన్నా ప్రజా సమస్య మీద పోరాటం చేసి, న్యాయం తరపున పోరాటం చేసి జైలుకి వెళ్ళిన వ్యక్తికి సానుభూతి వస్తుంది. కానీ భూ ఆక్రమణలు చేసి, భూ కబ్జాలు చేసి జైలుకి వెళ్ళిన వ్యక్తికి సానుభూతి ఎట్లా ఉంటుంది? అది ఆయనకి రాలేదు. పంకజశ్రీ గారు అనవసరంగా ఆయన తరపున మాట్లాడి ఆయనకి మద్దతుగా మాట్లాడినందుకు ఆమె కూడా
అనవసరపు ట్రోలింగ్కి కూడా గురైంది. అంతకుముందు అసలు ఆమె ఎవరు కూడా ఆమె గురించి, ఆమె పేరు కూడా ఎవరికి తెలియదు, ఆమె గురించి ఎవరు కూడా చెడు మాట ఎప్పుడూ అనలేదు. ఈవెన్ ఆయన భువనేశ్వర్ గారిని తిట్టిన టైంలో కూడా ఈ వీళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎవరు కూడా తిట్ల, ఆమెను కానీ వాళ్ళ పిల్లల్ని కానీ అసలు మహిళా కుటుంబ సభ్యుల పట్ల ఎవ్వరు కూడా నోరెత్తలేదు. అంత క్రమశిక్షణ పాటించారు, డీసెన్సీ పాటించారు. కానీ ఆమె వచ్చి నా భర్త ఇలాంటి వాడని నాకు తెలియదు, లేకపోతే మాకు అసలు ఇలాంటి కష్టాలు జీవితంలో వస్తాయని మేము అనుకోలేదు, మాకు తెలియదు అంటే ప్రజా జీవితంలో ఉండి ఇలాంటి పనులు, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వాళ్ళ స్వార్థానికి దుర్వినియోగం చేసుకుని డబ్బుగా మార్చుకున్నప్పుడు తెలియని బాధ, ఇవాళ ఆయన జైల్లో పెట్టినప్పుడు వచ్చి బాధపడితే ఎవరైనా ప్రజలు ఎలా సానుభూతి చూపిస్తారు? ఇప్పుడు నేను కూడా 75 నుంచి జర్నలిజంలో ఉన్నాం. ఇలాంటి సంఘటనలు అనేక నాయకులకి జరిగినప్పుడు చూసాం. ఎవరైనా కుటుంబ సభ్యులు తప్పు అన్నప్పుడు వాళ్ళు ప్రజల నుంచి మద్దతు సానుభూతి ఖండించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవాళ అంతెందుకు, కవిత తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి కుమార్తె కేసీఆర్ గారు పార్టీలో జరుగుతున్న అవకతవకల్ని నిర్మోహమాటంగా చెప్పింది. అని అన్నయ్యని కూడా నువ్వు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉంటే ట్వీట్లు ఇస్తే కుదరదు అని కూడా చెప్పింది. తప్పుగా చెప్పిన ఆమెకి కొంత సానుభూతి దొరుకుతుంది ఇక్కడ తెలంగాణ సమాజంలో, ఏ సమాజంలో అయినా దొరుకుతుంది. అంతేగాని మన కుటుంబ సభ్యుడు కదా, మన కుటుంబ పెద్ద కాబట్టి ఈయన ఎటువంటి దాష్టికాలు చేసినా మనం సైలెంట్గా ఉందాం, కష్టం వచ్చినప్పుడు బయటపడదామనే పంకజశ్రీ లాంటి అవకాశవాదంగా ఉండే వ్యక్తులకి ప్రజా జీవితంలో సానుభూతి దొరుకుతుందని అయితే నేను అనుకోను. అయితే ఇటువంటి వాటిని సానుభూతికి మలుచుకోవటం జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు ఆయన దింపుతాడు కూడా, ఎట్లాగూ వంశీకి హెల్త్ బాగాలేదు, పబ్లిక్లో అతని ఇమేజ్ కూడా బాగాలేదు కాబట్టి పంకజశ్రీని కనుక ముందుకు తీసుకొస్తే ఏమన్నా గన్నవరం నియోజకవర్గంలో సానుభూతి దొరుకుతుందని ప్రయత్నిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ప్రయత్నం అయితే చేస్తాడు. కానీ కొంచెం గన్నవరం నియోజకవర్గం రాజకీయంగా చైతన్యం ఉన్న నియోజకవర్గం. గతంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి సిపిఎం లీడర్స్ అక్కడి నుంచి రిపీటెడ్గా ఎలక్ట్ అయ్యారు. తర్వాత ఇతను కూడా, వంశీ కూడా టీడీపీ తరఫున ఎన్నికైనప్పుడు చాలా నాగరికంగానే వ్యవహరించాడు. ఈ సావాస దోషం అంటారు చూడండి, 6 నెలల సావాసంలో వారు వీరవుతారని జగన్మోహన్ రెడ్డి లక్షణాలన్నీ ఈయనకొచ్చి ఇలాంటి దాష్టికాలు మొదలెట్టాడు. అంటే రాష్ట్రం అంతా దాష్టికాలు జరుగుతుంటే నా నియోజకవర్గంలో నేను కూడా ఎందుకు చేయకూడదు అని దీనికి వచ్చాడు. కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల పట్టిచేమ కాలువల తవ్విన గ్రావెల్ అంతా అమ్ముకున్నాడు. ప్రజలకు సంబంధించింది కదా అది. ఇట్లాంటి అనేక కేసులు ఉన్నాయి తన మీద. కాకపోతే ఇప్పుడు కోలుకునే వరకు జూన్ 6 వరకు ఇచ్చారు, 1 వీక్. ఆ 1 వీక్లో కోరుకుంటాడా లేదో చూసి దాన్ని బట్టి ఉంటుంది. ఏదన్నా వంశీకి గన్నవరం నియోజకవర్గంలో సానుభూతి అయితే లేదు. ఎందుకంటే ఆయన వేధించిందే గన్నవరం నియోజకవర్గ ప్రజల్ని. వాళ్ళు ఇంకెందుకు సానుభూతి చూపిస్తారు ఆయన పట్ల? థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన లియో వీక్షకులు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.